కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాగర్థాయ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాయ నమః. రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇటు రాజరాజేశ్వర మహాక్షేత్రం అనాది నుండి ఈనాటి వరకు కూడా మహావైభవంగా స్వామివారికి ఉత్సవాలు, పండుగలు ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి విషయం. ఇట్టి కార్యక్రమాలలో ఈరోజు క్రోధీనామ సంవత్సర ఉగాది మహాపర్వకాలం, ఉగాది పండుగ. ఇట్టి రోజున శ్రీరామ నవరాత్రి ఆరంభం, నవరాత్రోత్సవాలు ఈరోజు ఆరంభం, దీక్ష ఆరంభం. స్వామివారికి, రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసుడొక 11 మంది ఋతువుల చేత ఏకాశి రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వ శీర్షపూర్వక మహాభిషేకం, సాక్షాత్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్త, దుర్గా సూక్త సహిత చతుషష్ఠోపచార పూజ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచభుష ద్వారా మహాభిషేకం. అనుబంధ దేవాలయాలలో కూడా అంతటి కూడా ఈ రోజున ఉగాది మహోత్సవ సందర్భంగా, శ్రీరామ నవరాత్రి మహోత్సవ సందర్భంగా చేసే ఇట్టి వైభవోపేతమైన ఉత్సవ కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు. ఈ రోజున ఉగాది రోజున స్వామివారిని దర్శించి, ఆ రామచంద్రమూర్తిని, రాజరాజేశ్వర స్వామి వారికి దర్శించి, ఏ భక్తులైతే ఎవరు ఆ స్వామివారి సన్నిధిలో జాగరణ సేవ భక్తితో చేస్తారో అట్టి ఫలము వారికి సంపూర్ణ ఫలాన్ని ప్రసాదించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి, పిల్ల పాపతో చల్లగా కాపాడు. అలాంటి విషయం. అంతేకాకుండా ఈ యుగాది రోజున ఇప్పుడు పంచాంగ పూజ అయింది. తిథి, వార, నక్షత్ర, యోగ కరణ స్వరూపం క్రోధీనామ సంవత్సర పంచాంగ పూజ ఇప్పుడే జరిగింది. సాయంకాలం ముందు పంచాంగ శ్రవణం 4:30 నుండి పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది. పండితులందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి సేవలు భక్తులు ఎల్లరూ కూడా ఉగాది రోజున రాజరాజేశ్వర స్వామి వారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాలక్ష్మి గణపతిని, సాక్షాత్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పిల్ల పాపతో, పాడి పంటలతో అందరూ క్షేమంగా జీవించాలి. అలాగే ఈ రోజున ఉగాది పచ్చడి, కష్టము, సుఖము అనేక రకాలుగా సమ్మేళనమైన యొక్క జీవిత ప్రయాణంలో ఈ ఉగాది పచ్చడి స్వీకరించినట్లయితే సమస్త కష్టాలన్నీ దూరమై ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రభావం చేత సుఖంగా, సంతోషంగా జీవిస్తారని ఆశిస్తూ, ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కటాక్షము, రాజరాజేశ్వర వారి యొక్క కటాక్ష ప్రభావం చేత అందరూ క్షేమంగా వర్ధిల్లాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఉగాది మహోత్సవ సందర్భంగా శుభాశీస్సులతో శుభం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లక్ష్మీ
ఎందుకంటే పరమేశ్వరుని యొక్క నామాల్లో కాలకాలాయ నమః అని ఉంటుంది. అంటే ఈ కాల స్వరూపమే పరమేశ్వర స్వరూపం. గంగాది మొదలైనటువంటి పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసినంత మాత్రం చేత ఏ విధంగా పునీతులు అవుతామో కేవలం పంచాంగం విన్నంత మాత్రం చేత అటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్తాడు. అందుకే అత్యంత ప్రశస్తమైనటువంటిది. ఎందుకంటే సమస్త
ఈ సంవత్సరం. నరఘోష అంటే ఒక రకమైన దృష్టి. మరి ఎట్లా ఈ దృష్టి దోషం అంటే అందరికీ మానవుని యొక్క దృష్టి ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ ధనుస్సు రాశి వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ప్రతి అమావాస్యకు వాళ్ళ ఇంటి యొక్క ప్రధాన గేటు ద్వారం ఏదుందో అక్కడ ఒక గుమ్మడికాయని కుంకుమతో వాటికి ధార పోసినట్టయితే ఈ నర దృష్టి పోతుంది. అది 12 అమావాస్యలు చేయాలి ఈ సంవత్సరం మొత్తం. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోయి శుభం చేకూరుతుందని మనకు ధనుస్సు రాశి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే మకర రాశి వాళ్ళు, మకరము, కుంభము, మీనం ఈ 3 కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి ఇబ్బందులు. అందరూ కూడా సాడే సాకు సంబంధించిన బాధల్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే 12వ స్థానంలో ఒకలకు, జన్మాన ఒకలకు, 2వ స్థానంలో ఒకలకు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ కొంచెము, 1 వాళ్ళ అవమానం, ఏలినాటి సమస్యలు, సకల కార్య భంగం, మానసిక ప్రశాంతత లోపం, ఔషధాన్ని సేవించే పరిస్థితి, అపఖ్యాతి, నేత్ర సంబంధించిన బాధలు, తర్వాత షుగర్, బీపీ లాంటివి ఉంటే కూడా అవి వృద్ధి చెందడం మొదలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే నల్ల బట్టలు కట్టుకోవద్దు. మకర రాశి వాళ్ళు నల్ల బట్టలు కట్టుకోవద్దు. గురువారం నాడు పసుపు పచ్చ వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలు ధరించినట్టయితే గురువు అత్యంత అనుకూలించి ఆ శని బాధలు తొలగిపోతాయి. కాబట్టి నల్ల వస్త్రాలు కట్టుకోవద్దు మకర రాశి వాళ్ళు. పసుపు పచ్చ వర్ణంతో కూడినటువంటి దుస్తులు గురువారం నాడు ధరించాలి మకర రాశి వాళ్ళు. అలాగే కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఓవరాల్గా అంటే అందరికీ సామాన్యంగా చెప్పేటువంటి సారూప్యమైనటువంటి విషయాలు మాత్రమే ఇందులో చెప్పబడ్డాయి. అయితే మనకు జాతకంలో ఒక అద్భుతంగా పుట్టినటువంటి సమయంలో మంచి ఉచ్చస్థానం, మిత్రస్థానంలో ఉన్నట్టయితే ఆ యొక్క గ్రహము మనకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక 50% అనుకూలత కలిగి ఆ వ్యతిరేకత కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బాగా అనుకూలంగా ఉందనుకోండి ఈ సంవత్సరం, అప్పుడు ఒక మంచి స్థానంలో ఏంటైతే కూడా మనకు అర్థవంతాలే వస్తాయి. కాబట్టి గోచార రీత్యా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ 12 రాష్ట్రాల వాళ్ళకి ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది చేసినా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు 11వ స్థానంలో ఉండాలి. 11వ స్థానం అంటే ఏమిటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 11వ స్థానం మనస్సు. మనస్సునందు పరమేశ్వరుడిని లగ్నం చేసుకుంటే అన్ని గ్రహములన్నీ కూడా 11వ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి సమస్త గ్రహములన్నీ కూడా 11ంట ఉండేటువంటి శుభ ఫలితాలు మనకు రావాలంటే మనస్సునందు ప్రతినిత్యం భగవంతునికి సంబంధించినటువంటి సందర్శనం, భగవద్ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మనకు శుభాలు చేకూరుతాయి. క్రోధి అని ఉన్నంత మాత్రం చేత భయపడగా శ్రీ క్రోధినామ సంవత్సరం మనందరికీ కూడా శుభములు కలగాలి.
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది మొదలుకొని ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలు, శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వర్ణము, పంచగవ్య మేళనము, తర్వాత లక్ష్మీ గణపతి పార్వతీ స్వామివారికి అభిషేకము, పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, పరివార దేవతార్చనలు, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారికి రోజు ఉదయం స్వామివారికి పంచోపనిషత్తార మహాభిషేచనము. ఈ విధంగా ఈ 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉగాది రోజున విశేషంగా స్వామివారి కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ పూజ, అలాగే సాయంకాలము ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు గ్రామ సేవ, పెద్ద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి పరివార దేవతలందరికీ కూడా అర్చనలు, పూజాధికాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క